జగన్ కల్తీ రిక్రూట్మెంట్ బోర్డుకి అధ్యక్షుడు అనిత ఆరోపణ. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్పై హోంశాఖ మంత్రి అనిత తీవ్ర ఆరోపణ చేశారు. కోవిడ్ సమయంలో కల్తీ మందులు సరఫరా చేశారని, మామూలు ఇసుకలో సముద్రపు ఇసుక కలిపి కల్తీ చేశారని, మద్యం విద్యను కూడా కల్తీ చేశారని ఆమె ఆరోపించారు. చివరిగా తిరుమల శ్రీవారి లడ్డును కూడా కల్తీ చేశారని అనిత ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇతన్ని చూస్తే కేఆర్బి అని ఒక వర్డ్ గుర్తొస్తుంది. కల్తీ రిక్రూట్మెంట్ బోర్డు అని. దాన్ని స్థాపించినోడే జగన్మోహన్ రెడ్డి, దానికి అధ్యక్షుడే జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఈరోజు కొన్ని వ్యవహారాలు అతగాడి హయాంలో జరిగిన సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే ఒక పక్క భయం అనిపిస్తుంది, ఒక పక్క బాధ అనిపిస్తుంది, ఒక పక్క సిగ్గు అనిపిస్తుంది. ఇలాంటి వాడిన 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించింది అని మనం అబ్జర్వ్ చేసుకుంటే, కోవిడ్ లాంటి పరిస్థితుల్లో వెంటిలేటర్ల మీద జనాలు చచ్చిపోతూ ఉంటే ఆ రోజు కల్తీ మందులు సరఫరా చేసి కల్తీకి నాంది పలికాడు, కల్తీ లిక్కర్ చేసి కల్తీ లిక్కర్కి నాంది పలికాడు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇసుకను కూడా కల్తీ చేసి, మామూలు ఇసుకలోని కూడా సముద్రపు ఇసుకని కలిపి ఇసుకను కూడా కల్తీ చేశాడు. ఆఖరికి విద్యా వ్యవస్థని కల్తీ చేసి పరీక్షల్లో కూడా కల్తీ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలా చూస్తే ఓవరాల్గా చూస్తే కల్తీ, ఒక పాలనే ఒక కల్తీ, ఆ మనిషే ఒక కల్తీ. ఇవన్నీ పక్కన పెడితే ఆఖరికి ప్రసాదాల తయారీలో ఉపయోగించే నెయ్యిని కూడా కల్తీ చేసి, అది నెయ్యి కాదు, రసాయనాలతో తయారు చేసిన ప్రసాదం, అలా తయారు చేసి దాన్ని కూడా మహాప్రసాదంలాగా ప్రజలందరూ ఆరోగ్యాలతోని సెంటిమెంట్తోని ఆడుకొని ఈరోజు తిరిగి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ ఆ జరిగిన మహాపాపాన్ని తిరిగి ఈరోజు ఎన్డీఏ కూటమి వాళ్ళ